హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 2 ఆఫ్ 10 డే వెల్బీయింగ్ ఛాలెంజ్. ఇవాళ మనం చూడబోతున్నది ప్రోగ్రెసివ్ మస్క్యులర్ రిలాక్సేషన్. సో చాలామంది మనకి ఎక్కువగా వర్క్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే ఎక్కువగా టెన్స్ అవుతున్నప్పుడు మన బాడీ అంతా కూడా స్టిఫ్గా అయిపోతూ ఉంటుంది. నాకు నచ్చిన అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే ప్రోగ్రెసివ్ మస్క్యులర్ రిలాక్సేషన్. ఇది ఎలా చేయాలి, అదేవిధంగా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీరు ఒక కామ్ అండ్ క్వైట్ ప్లేస్లో మీరు ఉండండి. మ్యూజిక్ అనేది మీరు ప్లే చేయొచ్చు, అది మీ ఇష్టమైన మ్యూజిక్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీరు ఐస్ని క్లోజ్ చేసి పెట్టుకోండి. మీరు చేస్తున్న మూమెంట్ని మీరు ఫీల్ అవ్వాలి, చూడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇదంతా కూడా గైడెడ్ ఇమాజినరీ టెక్నిక్లోని ఒక పార్ట్. అంటే మన బాడీలో జరిగే మూమెంట్ని మనం విజువలైజ్ చేయడమే ఈ ఎక్సర్సైజ్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్. ప్రతి ఎక్సర్సైజ్ లేదా ప్రతి మజిల్ యాక్టివేషన్ని మీరు 5 సెకండ్స్ పాటు ఉంచాలి. అదేవిధంగా 3 టైమ్స్ చేయాలి. నేను దీంట్లోనే సెగ్మెంట్ బై సెగ్మెంట్ వెళ్తాను. ఫస్ట్ యాంకిల్, తర్వాత నీ, తర్వాత మీ హిప్, తర్వాత బ్యాక్, తర్వాత షోల్డర్స్, తర్వాత మీకు హెడ్. ఇదే లైన్లో నేను చెప్పగలుగుతాను. మీరు కూడా చేస్తున్నప్పుడు ఇదే ఆర్డర్లో మీరు చేయండి. ఇది చేసిన తర్వాత ఎలా ఉన్నదని నాకు కింద కమెంట్ చేయండి. సో ఇప్పుడు ఎలా చేయాలి మనం ఇప్పుడు చూద్దాం. ప్రోగ్రెసివ్ మస్కులర్ రిలాక్సేషన్ కోసం మీరు రిలాక్స్గా విధంగా పడుకోండి. మీ హెడ్కి అదేవిధంగా నీకి పిల్లో పెట్టుకోండి. బ్రీతింగ్ ఎక్కువ కూడా మనం డయాఫ్రమాటిక్ బ్రీతింగ్ అనేది చేయాలి. బెల్లీ బ్రీతింగ్ చెప్పాను కదా, ఆ బెల్లీ బ్రీతింగ్ ప్రకారం మీరు చేయాలి. 10 టైమ్స్ అనేది బెల్లీ బ్రీతింగ్ చేసి గ్రాడ్యువల్గా ఫస్ట్ రిలాక్స్ అవ్వండి. మూమెంట్ చేస్తున్నప్పుడు కూడా మనం ఫుట్ నుంచి స్టార్ట్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మీరు రిలాక్స్డ్గా బెల్లీ బ్రీతింగ్ అనేది చేయండి. 10 టైమ్స్ చేసిన తర్వాత మీకు రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఏ పాయింట్లో కూడా మీరు స్టిఫ్గా పెట్టుకోకూడదు, కంప్లీట్గా ఫ్రీగా రిలాక్స్డ్గా పెట్టుకోండి. ఇప్పుడు మనం ఫుట్ నుంచి స్టార్ట్ చేయాలి. గ్రాడ్యువల్గా మీ ఫుట్ని మీ వైపుకి తీసుకురండి. ఫుట్ని ఈ విధంగా గ్రాడ్యువల్గా పైకి మూవ్ చేయాలి. మూవ్ చేసి 5 సెకండ్స్ పాటు హోల్డ్ పెట్టుకోండి. 5 సెకండ్స్ అయిపోయిన తర్వాత జెంటిల్గా మీరు రిలాక్స్ అవ్వచ్చు. కంప్లీట్గా రిలాక్స్ చేయడానికి ట్రై చేయండి. ఫుట్ని ఎప్పుడు కూడా టైట్గా పెట్టుకోవద్దు. ఎంత వీలైతే మీకు అంతవరకు ఫుట్ని రిలాక్స్డ్గా వదలాలి. మళ్ళీ తిరిగి అదే పొజిషన్లోకి మీరు రావాలి. 5 సెకండ్స్ హోల్డ్ చేయండి అండ్ ఫుట్ని మొత్తం కంప్లీట్గా రిలాక్స్ చేయండి. రిలాక్సేషన్ కూడా మీరు జెంటిల్గా మీ అంతటి మీరు కంప్లీట్గా రిలాక్స్ చేయడానికి ట్రై చేయండి. ఈ విధంగా మీరు 3 సెట్స్ కింద 5 సెకండ్స్ హోల్డ్ చేసుకొని 3 సార్లు చేసి అండ్ గ్రాడ్యువల్గా రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ ఇప్పుడు ఫుట్ని కిందకు మూవ్ చేయండి. ఇది కూడా సేమ్ మొత్తం 5 సెకండ్స్ పాటు హోల్డ్లో ఉంచాలి అండ్ తిరిగి నార్మల్గా న్యూట్రల్గా రండి. మళ్ళీ 5 సెకండ్స్ బ్రేక్ తీసుకొని తర్వాత మళ్ళీ కిందకి పుష్ చేయండి. ఈ విధంగా మీరు తిరిగి 5 సెకండ్స్ పాటు ఉండాలి. ఇది కూడా మీరు 3 టైమ్స్ పాటు చేసి కంప్లీట్గా రిలాక్స్గా అవ్వండి. ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు బ్రీతింగ్ అనేది మీకు మూమెంట్తో పాటు గ్రాడ్యువల్గా చేయాలి అండ్ బెల్లీ బ్రీతింగ్ మాత్రం కంపల్సరీగా చేస్తూ ఉండాలి. సో మీ యాంకిల్ పైకి అదేవిధంగా కిందకి మూవ్ అయ్యాక మీ నీ మీద మీరు ఈ విధంగా నీని పిల్లోస్కి ప్రెస్ చేయండి అండ్ కంప్లీట్గా రిలాక్స్గా అవ్వండి. రిలాక్సేషన్ అంతా కూడా మొత్తం నీ ఫుల్గా రావాలి. నీని ఎప్పుడు స్టిఫ్గా ఉంచకండి. కంప్లీట్గా మజిల్ కంట్రాక్ట్ చేసిన తర్వాత ఫుల్ రిలాక్సేషన్ రావాలి. తిరిగి ఈ విధంగా మళ్ళీ నీ ప్రెస్ చేయండి. జెంటిల్గా బ్రీత్ బయట వదులుతూ ఉండండి. అదేవిధంగా మీ నీ కంప్లీట్గా రిలాక్స్ చేయండి. మజిల్ యాక్టివేట్ చేస్తున్నప్పుడు మీరు బ్రీత్ తీసుకోవాలి. రిలాక్స్ అవుతున్నప్పుడు కంప్లీట్గా బ్రీతింగ్ అనేది మీకు బయటికి వదలాలి. అంటే ఇన్హలేషన్ మజిల్ మూమెంట్తో ఉండాలి, ఎక్సలేషన్ అంతా కూడా గ్రాడ్యువల్గా మజిల్ బయటికి రిలాక్స్ అవుతున్నప్పుడు చేయాలి. ఈ విధంగా 3 టైమ్స్ మీరు మీ నీని పిల్లోకి ప్రెస్ చేసి వదిలేయవచ్చు. నీ అయిపోయిన తర్వాత మీ ఫుట్ని ఈ విధంగా గ్రాడ్యువల్గా లోపలికి తిప్పడం, అంటే మన హిప్ మీద మనం ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నాం. సో ఈ హిప్ మజిల్స్ ఏం చేస్తామంటే జెంటిల్గా 2 ఫుట్ని దగ్గర తీసుకురావడం, 5 సెకండ్స్ పాటు హోల్డ్లో పెట్టుకోవడం, అదేవిధంగా గ్రాడ్యువల్గా వదిలేయడం. రిలాక్స్ అవుతున్నప్పుడు మొత్తం కంప్లీట్గా రిలాక్స్ చేయండి. మీ మజిల్ అంతా కూడా మీ కంట్రోల్లో లేకుండా ఉండేటట్టు చూడండి. దాన్ని కంప్లీట్ రిలాక్సేషన్ అని మనం అంటాం. సో అగైన్ మళ్ళీ 5 సెకండ్స్ గ్యాప్ అయిపోయాక తిరిగి మళ్ళీ లోపలికి తీసుకురండి. 5 సెకండ్స్ పాటు ఇప్పుడు హోల్డ్లో ఉంచండి
ఇది అయిపోయిన తర్వాత జెంటిల్గా మళ్ళీ కంప్లీట్ రిలాక్సేషన్కి రావాలి. మజిల్ని మనం బిగబడుతున్నప్పుడు ఆ టైంలో బ్రీతింగ్ తీసుకోవాలి. అదేవిధంగా మజిల్ని మనం కంప్లీట్ రిలాక్స్ చేస్తున్నప్పుడు బ్రీతింగ్ అంతా కూడా మనం బయటికి వదిలేయాలి. సో ఈ విధంగా మీరు 3 సార్లు జెంటిల్గా 2 ఫుట్ని టువర్డ్స్ తీసుకురండి. తర్వాత మనం గ్రాడ్యువల్గా కంప్లీట్గా రిలాక్స్ చేయాలి. ఒకసారి మీరు యాంకిల్, నీ అండ్ హిప్ చేసిన తర్వాత కంప్లీట్గా రిలాక్స్గా ఉంచాలి అన్ని సెగ్మెంట్స్ని. అది అయిపోయిన తర్వాత మీ బటక్స్ని 2 టైట్ చేయడానికి ట్రై చేయండి. దీన్ని కూడా మనం గ్రాడ్యువల్గా 5 సెకండ్స్ పాటు హోల్డ్లో ఉంచి కంప్లీట్గా రిలాక్స్ చేయాలి. మజిల్ని మీరు యాక్టివేట్ చేస్తున్నప్పుడు మీరు గాలి పీల్చుకోండి, బెల్లీ బ్రీతింగ్. అదేవిధంగా మజిల్ని రిలాక్స్ చేస్తున్నప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. ఈ విధంగా మీరు 3 సార్లు జెంటిల్గా బటక్స్ని టైట్ చేయడం, అదేవిధంగా కంప్లీట్గా రిలాక్సేషన్ కోసం చేస్తూ ఉండండి. యాంకిల్ని, నీని, అదేవిధంగా హిప్ రీజియన్ని కంప్లీట్గా మీరు ఫ్రీగా ఉంచాలి. తిరిగి మళ్ళీ మీరు దాన్ని బిగపట్టడానికి ట్రై చేయకండి. ఇలాగైతేనే మీకు ప్రోగ్రెసివ్గా మజిల్ అనేది మనం రిలాక్స్ చేస్తూ ఉండొచ్చు. వన్స్ మీరు కంప్లీట్గా బటక్స్ అంతా చేసిన తర్వాత తిరిగి మళ్ళీ బ్రీతింగ్ చేస్తూ ఉండండి. అదేవిధంగా నెక్స్ట్ సెగ్మెంట్ మనం ఏంటంటే 2 రిస్ట్ అండ్ హ్యాండ్స్ని మనం టైట్ చేయడానికి ట్రై చేద్దాం. 1 by 1 సెగ్మెంట్ మీరు రిలాక్స్ చేసుకుంటూ అలాగా పైకి వెళ్తూ ఉండాలి. ఇప్పుడు బ్రీతింగ్ అయిపోయిన తర్వాత మనకి రిస్ట్ జాయింట్ని ఎలాగా చేయాలో చూపిస్తున్నాను. ఈ విధంగా మీరు రిస్ట్ అనేది ఫిస్ట్లా గట్టిగా చేసి రిలాక్స్ అవ్వండి. మీ ఫోర్ఆర్మ్ మజిల్స్ అంతా కూడా టెన్షన్లో ఇనీషియల్గా ఉంటాయి. ఇది చేసిన తర్వాత జెంటిల్గా మీరు దాన్ని రిలాక్స్ చేస్తూ ఉండాలి. 2 సైడ్లు చేయండి. మీకు ఒక సైడే కనబడుతూ ఉన్నది. సో మీరు 2 హ్యాండ్స్ని అదేవిధంగా 2 ఫిస్ట్ని ఈ విధంగా గట్టిగా హోల్డ్ చేసి అండ్ రిలాక్స్ చేస్తూ ఉండండి. ఫిస్ట్ మనకి 3 టైమ్స్ చేయండి, 5 సెకండ్స్ హోల్డ్ తోటి. ఇది అయిపోయిన తర్వాత మనం గ్రాడ్యువల్గా ఎల్బోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా కంప్లీట్ ఫిస్ట్ అంతా కూడా రిలాక్స్ చేస్తూ ఉండండి. ఫిస్ట్ బిగబడుతున్నప్పుడు గాలి తీసుకోండి, రిలాక్స్ అవుతున్నప్పుడు కంప్లీట్గా మీరు బ్రీద్ అవుట్ చేయండి. ఇది అయిపోయిన తర్వాత జెంటిల్గా ఎల్బో ఫ్లెక్షన్, దీన్ని 5 సెకండ్స్ పెట్టుకోండి. ఎల్బో బెండ్ చేస్తున్నప్పుడు మీరు బ్రీతింగ్ తీసుకోండి, ఎల్బోని స్ట్రైట్ చేస్తున్నప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. మూమెంట్ని ఎక్కువగా ఫీల్ అవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే తిరిగి మళ్ళీ అదే యాక్టివిటీ, ఎల్బోని బెండ్ చేయడం, గట్టిగా హోల్డ్ చేయడం, 5 సెకండ్స్ పాటు ఉంచి జెంటిల్గా మీరు దాన్ని రిలాక్స్ చేస్తూ ఉండండి. రిలాక్సేషన్ కూడా మీకు కంప్లీట్గా ఫుల్గా ఉండాలి, కొంచెం కొంచెం కాకుండా కంప్లీట్ మీరు ఆ మజిల్ మీ కంట్రోల్ లేకుండా ఉండేటట్టు చూసుకోండి. ఈ విధంగా 3 టైమ్స్ చేయండి, 5 సెకండ్స్ హోల్డ్తో పెట్టుకొని. ఇది అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ స్కాపులా అదేవిధంగా మీ షోల్డర్, ఎల్బోని ఈ విధంగా జెంటిల్గా మీరు బెండింగ్లో పెట్టుకోవచ్చు అండ్ రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి స్కాపులా మజిల్స్ మీద మనం చేసే ఎక్సర్సైజ్. సో ఇప్పుడు జెంటిల్గా ఎల్బోస్ని బెండ్ చేసి 2 ఎల్బోస్ని మీరున్న పిల్లో పైన కానీ లేకపోతే మీరున్న బెడ్ పైన కానీ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి మీ షోల్డర్ బ్లేడ్స్ మీద లోడ్ పడేటట్టు చూసుకోండి. ఈ విధంగా 5 సెకండ్స్ హోల్డ్ చేసి వదిలేయండి. తర్వాత మళ్ళీ 5 సెకండ్స్ రెస్ట్ తీసుకోండి. దాని తర్వాత మళ్ళీ ఇంకొక 5 సెకండ్స్ చేయండి. ఈ విధంగా 3 టైమ్స్ అనేది జెంటిల్గా 5 సెకండ్స్ కాంట్రాక్ట్ చేస్తూ 5 సెకండ్స్ దాన్ని రిలాక్స్ చేస్తూ ఉండాలి. 3 సార్లు అయిపోయిన తర్వాత కంప్లీట్గా ఆర్మ్ని అంతా రిలాక్స్ చేసుకోండి. ఇప్పుడు మీ 2 షోల్డర్స్ని మీ చెవి వైపు తీసుకెళ్ళండి. షోల్డర్ స్ట్రగ్స్ అంటారు దీన్ని. గ్రాడ్యువల్గా పైకి తీసుకెళ్ళి 5 సెకండ్స్ పాటు హోల్డ్లో ఉంచి దాని తర్వాత మళ్ళీ రిలాక్స్ అవ్వండి. ఈ విధంగా మీరు 3 టైమ్స్ చేయాలి. ప్రతిసారి కూడా 5 సెకండ్స్ హోల్డ్, 5 సెకండ్స్ రిలాక్సేషన్ అనేది కంపల్సరీగా మీరు ఫాలో అవ్వాలి. చూపిస్తున్న విధంగా షోల్డర్ పైకి వెళ్తున్నప్పుడు బ్రీతింగ్ తీసుకోండి, షోల్డర్ కిందకు వస్తున్నప్పుడు కంప్లీట్గా బ్రీత్ అవుట్ అనేది చేయండి. ఇది మీరు కూర్చొని కూడా చేయొచ్చు. సో కంఫర్టబుల్ పొజిషన్ చూసుకోండి. సిట్టింగ్లో చేస్తారో
లేకపోతే పడుకొని చేస్తారో అది మీ కంఫర్టబుల్ బట్టి ఉంటుంది. వన్స్ మీ షోల్డర్ అంతా కూడా 3 టైమ్స్ అయిపోయిన తర్వాత మీ నెక్ని ఈ విధంగా పిల్లోకి గట్టిగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి 5 సెకండ్స్ పాటు మీరు దాన్ని హోల్డ్లో ఉంచండి అండ్ 5 సెకండ్స్ పాటు దాన్ని రిలాక్స్ చేయండి. సో ఈ విధంగా మీరు 3 టైమ్స్ చేస్తే సరిపోతుంది. సో 3 టైమ్స్ 5 సెకండ్స్ కంట్రాక్షన్, 5 సెకండ్స్ హోల్డ్. ఈ విధంగా చేశారనుకుంటే మీకు కంప్లీట్ రిలాక్సేషన్ అనేది కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా యాంగ్జైటీ ఉన్నా కూడా మనకి, లేకపోతే స్ట్రెస్ ఉన్నా కూడా మనకి వెంటనే తగ్గుతూ ఉంటాయి. ఇది ప్రోగ్రెసివ్ మస్కులర్ రిలాక్సేషన్ చేసే విధానం.